వార్తల్లో ఉన్న ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. వన్ స్టాప్ సెంటర్స్ ఫర్ ఉమెన్స్ అనే పథకం వార్తల్లో ఉంది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ ఫర్ ఉమెన్స్ అనే పథకం ఏంటంటే, దేశంలో ఉండే మహిళలు ప్రభుత్వ ప్రదేశాల్లో కానీ, ప్రైవేటు ప్రదేశాల్లో కానీ, కంపెనీస్ లాంటి చోట్ల హింసకి గురైతే అటువంటి మహిళలకి ఈ వన్ స్టాప్ సెంటర్స్లో వైద్య సదుపాయాలు, పోలీస్ సదుపాయాలు, న్యాయ సదుపాయాలు, కౌన్సిలింగ్ లాంటివి అందజేస్తారు. అలాగే హింసకి గురైన మహిళలకి ఈ వన్ స్టాప్ సెంటర్స్లో ఫ్రీగా తాత్కాలికంగా వసతి అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేవలం భారతదేశంలో ఉండే మహిళలకు మాత్రమే కాకుండా విదేశాల్లో ఉండే హింసకి గురైన భారతీయ మహిళలకు కూడా ఈ వన్ స్టాప్ సెంటర్స్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగానే రీసెంట్గా కెనడాలోని టొరంటోలో వన్ స్టాప్ సెంటర్ని భారతీయ ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ ఫర్ ఉమెన్స్ అనే పథకాన్ని 2015 ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని మిషన్ శక్తిలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్కి కావాల్సిన ఖర్చులన్నీ నిర్భయ నిధి నుండి ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ వన్ స్టాప్ పథకాన్ని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ ఫర్ ఉమెన్స్ అనే పథకాన్ని, ఈ సెంటర్ని మొట్టమొదట భారతదేశంలో కాకుండా విదేశాల్లో బహ్రెయిన్ దేశంలో 2021లో ఏర్పాటు చేశారు. ఇతర దేశాల్లో కూడా ఈ వన్ స్టాప్ సెంటర్స్ని మొత్తం 9 సెంటర్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ 9 సెంటర్స్ బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలో 2 సెంటర్లు, అలాగే యుఏఈలో 1, కెనడా, సింగపూర్ మొత్తం 9 సెంటర్లని ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈలో ఏర్పాటు చేసే 7 వన్ స్టాప్ సెంటర్లలో వైద్య సదుపాయాలు, మిగతా సదుపాయాలతో పాటు షెల్టర్ని కూడా అందించడం జరుగుతుంది. కానీ కెనడాలో, సింగపూర్లో ఏర్పాటు చేసే వన్ స్టాప్ సెంటర్లో షెల్టర్ అనేది ఉండదు. కేవలం వైద్య సదుపాయాలు, మిగతా సదుపాయాలు మాత్రమే కల్పించడం జరుగుతుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. పినాకా రాకెట్ వార్తల్లో ఉంది. నిన్న డిసెంబర్ 29వ తారీఖున పినాకా రాకెట్ని మొట్టమొదటిసారి ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఈ పినాకా రాకెట్ అనేది దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్, లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్. ఈ పినాకా రాకెట్ యొక్క పరిధి 120 కిలోమీటర్లు. ఈ పినాకా రాకెట్ని డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి చెందిన పూణేలో ఉండే ఏఆర్డిఈ, ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ తయారు చేయడం జరిగింది. ఈ తయారీలో హైదరాబాద్కు చెందిన ఆర్సిఐ, డిఆర్డిఎల్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ కూడా పాలు పంచుకున్నాయి. అలాగే ఈ సంస్థలే కాకుండా ప్రైవేట్ కంపెనీ అయిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కూడా ఈ పినాకా రాకెట్ తయారీలో పాలు పంచుకోవడం జరిగింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేసిన ట్రక్కులపై నుంచే పినాకా లాంచర్ నుంచి ఈ పినాకా రాకెట్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఈ పినాకా రాకెట్ అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఐఎన్ఎస్వి కౌండిన్య నౌక వార్తల్లో ఉంది. ఐఎన్ఎస్వి ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ కౌండిన్య నౌక ఎటువంటి ఇంజన్లు లేకుండా, లోహాలు ఉపయోగించకుండా, మేకులు కొట్టకుండా కేవలం చెక్కలు, కొబ్బరి పీచుతో తయారు చేసిన తాళ్లతో ఈ కౌండిన్య నౌకని తయారు చేయడం జరిగింది. ఈ కౌండిన్య నౌకని అజంతా గుహల్లో ఉన్న 5వ శతాబ్దానికి చెందిన పెయింటింగ్స్లో ఉన్న ఒక పురాతనమైన నౌకని ఆధారంగా చేసుకొని ఈ కౌండిన్య నౌకని డిజైన్ చేయడం జరిగింది. ఈ కౌండిన్య నౌకని కేరళకు చెందిన బాబు శంకరన్ బృందం తయారు చేసింది. అలాగే భారత నౌకాదళం, కేంద్ర సాంస్కృతిక శాఖ, హోదీ ఇన్నోవేషన్ సంస్థ 3 సంస్థలు కలిసి ఈ ఐఎన్ఎస్ కౌండిన్య నౌకని తయారు చేయడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ కౌండిన్య నౌకని కర్ణాటక రాష్ట్రంలోని కార్వార్ నౌకాస్థావరంలో తయారు చేశారు. రీసెంట్గా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ కర్ణాటకలోని కర్వార్ నౌకాస్థావరంలోనే ఐఎన్ఎస్ వాక్షీర్ జలాంతర్గామిలో ప్రయాణించడం జరిగింది.
ఈ ఐఎన్ఎస్ కౌండిన్య నౌక ఎటువంటి ఇంజిన్లు లేకుండా కేవలం తెరచాపల మీద ఆధారపడి ప్రయాణిస్తుంది. ఈ కౌండిన్య నౌకకి మొత్తం 2 తెరచాపల్ని అమర్చారు. ఒక తెరచాప మీద కదంబుల రాజలాంఛనమైన గండబేరుండం పక్షిని, మరొక తెరచాప పైన సూర్యుడి ఆకృతిని చిత్రించడం జరిగింది. ఈ ఐఎన్ఎస్వి కౌండిన్య నౌక తన మొదటి ప్రయాణాన్ని డిసెంబర్ 29వ తారీఖున గుజరాత్లోని పోర్బందర్లో స్టార్ట్ చేసింది. గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ వరకు ఇది ప్రయాణించడం జరుగుతుంది. మొత్తం 15 రోజుల పాటు 1400 కిలోమీటర్ల దూరాన్ని ఈ నౌక ప్రయాణిస్తుంది. ఈ ఐఎన్ఎస్వి కౌండిన్య నౌకని డిసెంబర్ 29వ తారీఖున కృష్ణ స్వామినాథన్ గారు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. అలాగే భారతదేశంలో ఉన్న ఒమన్ దేశం యొక్క రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ గారు కూడా హాజరవడం జరిగింది. గుజరాత్ నుండి ఒమన్ దేశం వరకు సాగే ఈ కౌండిన్య నౌక యొక్క తొలి ప్రయాణంలో మొత్తం 18 మంది నావికులు ప్రయాణించడం జరుగుతుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఇరాన్ దేశం వార్తల్లో ఉంది. ఇరాన్ దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఇరాన్ దేశం అనేది వార్తల్లో ఉంది. భారతదేశానికి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉందో ఇరాన్కి కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంది. ఆ సెంట్రల్ బ్యాంక్ పేరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ని బ్యాంక్ ఆఫ్ మర్కాజీ అనే పేరుతో పిలుస్తారు. ఈ సెంట్రల్ బ్యాంక్ని 1960లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెజెంట్ ఈ సెంట్రల్ బ్యాంక్ యొక్క అధిపతి మొహమ్మద్ రెజా ఫర్జిన్ రాజీనామా చేయడం జరిగింది. ఈయన సెంట్రల్ బ్యాంక్కి ఎందుకు రాజీనామా చేశారంటే ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ విలువ దారుణంగా పడిపోయి దేశంలో ద్రవ్యోల్బణం అనేది భారీగా పెరిగిపోయింది. దీంతో ఇరాన్ దేశంలో భారీగా నిరసనలు అనేవి మొదలు పెట్టడం జరిగింది. ఇరాన్ దేశంలో భారీగా నిరసనలు మొదలవడంతో సెంట్రల్ బ్యాంక్ అధిపతి అయిన మొహమ్మద్ రెజా ఫర్జిన్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది.